నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీని 2004లో స్థాపించడం జరిగింది. ఈ కాలేజ్ ఎల్బీ నగర్కు 7 కిలోమీటర్ల దూరంలో నాదర్గుల్లో ఉంది. ఈ కాలేజీకి JNTUH నుంచి పర్మనెంట్ అఫిలియేషన్ ఉండడంతో పాటు NAC అక్రిడిటేషన్ కూడా కలిగి ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులైన AI అండ్ ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoTలో బీటెక్ కోర్సుల్ని ఆఫర్ చేస్తోంది. ఈ కాలేజ్ అందించే ఉన్నత విద్యా ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 15వ ర్యాంకుతో గుర్తింపబడడం జరిగింది. ఈ సంవత్సరం 11.3 లక్షల హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజీని విద్యార్థులు పొందారు. ఇక అంతేకాకుండా DST శాంక్షన్ చేసి ఇన్నోవేషన్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా చేసే స్టూడెంట్ ప్రాజెక్టులకు 2.5 లక్షల గ్రాంట్ని ఇస్తున్న తెలంగాణలోని ఏకైక కాలేజ్ ఇదే కావటం విశేషం. ఇక శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు MTech ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందడం జరిగింది. విద్యా సంస్థలు నడపడంలో 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. డాక్టర్ MVS రాంప్రసాద్ గారు 2 దశాబ్దాలకు పైగా టీచింగ్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ అనుభవాన్ని కలిగి ఉన్నారు. వారు సివిల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పొందారు. ఇంకా NBA NAC అక్రిడిటేషన్ ప్రాసెస్కు సంబంధించి మంచి అనుభవాన్ని కలిగి ఉన్నారు. వారిద్దరూ ఈరోజు మన స్టూడియోలో ఎమర్జింగ్ కంప్యూటర్ సైన్స్ కోర్సుల యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యతను, అలాగే ఉద్యోగ అవకాశాలు, ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకోబోయే విద్యార్థుల యొక్క సందేహాల్ని, ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్లో వచ్చిన మార్పుల్ని, ఇంకా కంప్యూటర్ సైన్స్లో వచ్చిన కొత్త కోర్సులు అండ్ నార్మల్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు తేడా గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు డైరెక్టర్ MVS రాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి రాంప్రసాద్ గారు. వెల్కమ్ టు స్టడీ గైడ్ సార్. సార్, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఈ సంవత్సరం CSEలో కొత్తగా ఇంట్రడ్యూస్ అయినటువంటి కోర్సులు ఏమేమి ఉన్నాయి, వాటి గురించి చెప్పండి సార్. ఈ సంవత్సరం మనకు ఈ AICT ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని CSEలో కొన్ని కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. మన గవర్నమెంట్ కూడా మన యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ అనేది తీసుకోవడం జరిగింది. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. అవి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని ఈ 4 కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి JNTUలో. ఆ 4 కోర్సులు మేము స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్నాం. అయితే నార్మల్ CSE ఉండగా మళ్ళీ CSEలోకి కొత్త కోర్సులు ఎందుకు వచ్చాయి అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు నార్మల్ CSE మనకు తెలుసండి, లాస్ట్ 25 years నుంచి ఉంది. అయితే మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది, ఇప్పుడు 95లో కంప్యూటర్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అప్పుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే అప్పుడు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన IT ఇండస్ట్రీ అనేది మనకు అప్పుడు రావడం జరిగింది. సో దట్ ఆ ఇండస్ట్రీలో ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఇంజనీర్ల యొక్క అవసరం క్రియేట్ అయింది. కాబట్టి డెఫినెట్గా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో ఆ కోర్సుకు సంబంధించినది నేర్పినప్పుడే ఆ ఇండస్ట్రీకి వీళ్ళు అంటే ఇంజనీర్లు అవైలబుల్ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆ కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కోర్సు ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే గత 5-6 సంవత్సరాల్లో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనకు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ పెరిగింది, యూజ్ జాబ్స్ క్రియేట్ అయినాయి. కాబట్టి కంపల్సరీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో క్రియేట్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇండియా లెవెల్లో ఈ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐటీలో తెలుసు చాలా యాక్టివ్ ఉన్నారు. ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేయగానే మన దగ్గర రాష్ట్రంలో కూడా ఈ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారండి. రైట్. అయితే సార్, నార్మల్ CSE అండ్ కొత్త CSE ఏదైతే ఉందో సిలబస్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అంటే పాత CSE ఏదైతే ఉందో సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా ఈ కొత్త సిలబస్ వచ్చిన తర్వాత? అంటే ఫండమెంటల్స్ వరకు సేమ్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే అంటే బీటెక్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ వరకు కంప్యూటర్ సైన్స్ జనరల్గా ఉండదండి. కాబట్టి ఫండమెంటల్స్ అందరికీ అవసరం. కాబట్టి ఫండమెంటల్స్ వరకు మన నార్మల్ CSE అయినా CSE కొత్త కోర్సులైనా సేమ్ ఉంటుందండి. ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 80% సేమ్ ఉంటుందండి. అంటే టోటల్ మనకు ఇంజనీరింగ్లో ఏంటంటే 8 సెమిస్టర్లో 48 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అంటే 48 సబ్జెక్ట్స్లో 42 సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. అంటే C++, జావా ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి. అందుకోసమే మీరు చూస్తే నేమ్ అన్నిటికీ CSE అని ఉందండి. అంటే ఎందుకంటే ఫండమెంటల్స్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ కోర్సెస్. బట్ టెక్నాలజీ వరకు వచ్చేసరికి ఇప్పుడు ప్రతి CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారనుకోండి, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఒక 6-7 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ప్లస్ దానికి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి. అట్లాగనే ప్రతి టెక్నాలజీ ఏదైతే సైబర్ సెక్యూరిటీ అన్నారు,
సైబర్ సెక్యూరిటీ సంబంధించిన ఒక 6-7 సబ్జెక్ట్స్ ప్రతి సెమిస్టర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తాడు, ఒక ల్యాబ్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అట్లా దట్ ఈస్ ద ఫండమెంటల్స్ వరకు సేమ్ ఉంటుందండి. ఓకే. ఈ పర్టికులర్ టెక్నాలజీ స్పెషలైజేషన్ వరకు అడిషనల్గా ఉంటుంది. ఓకే. అయితే సార్ ఎక్కువ ప్లేస్మెంట్స్ రావాలంటే నార్మల్ సిఎస్సి తీసుకోవడం బెస్ట్ అంటారా, లేకపోతే కొత్తగా వచ్చిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అవకాశాలు ఎక్కువ ఉంటాయంటే ఏం చెప్తారు సార్? అదేనండి, ఇప్పుడు ఈరోజు మనం అన్నాము, ఇప్పుడు మనము ఇండస్ట్రీలో ఏది యూజ్ చేస్తేనే ఆటోమేటిక్గా జాబ్ అవకాశాలు కూడా అదే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం మొబైల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎప్పుడైతే డేటా స్పీడ్ 4G వచ్చిన తర్వాత, మన స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, స్పీడ్ ఎప్పుడు పెరిగిన తర్వాత ఈరోజు మన మొబైల్లో ఏం అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నామండి? అమెజాన్ కానీ, గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఇందులో ఏ టెక్నాలజీస్ వాడుతున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇవే యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ టెక్నాలజీస్ పైన ఇప్పుడు మనకు తెలుసు ఈరోజు ఐటీలో వరల్డ్లో లార్జ్ కంపెనీస్, గ్లోబల్ ఎంఎన్సీస్ అంటే మనకు తెలుసు ఫస్ట్ అమెజాన్, ఇప్పుడు ఫైల్ తీసుకుంటే నెక్స్ట్ మనకు గూగుల్ వస్తుంది, తర్వాత మనకు ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంకా తర్వాత ఉన్నాయి, కానీ ఇది టాప్ కంపెనీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. మరి ఇందులో ఇవే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, అందులో లక్షల్లో ఇంజనీర్లు వర్క్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఆ టెక్నాలజీ ఉంటే అక్కడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జస్ట్ ఫండమెంటల్స్ మీద ఇప్పుడు లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి అందరూ C++, జావా తీసుకొని వెళ్ళారు. ఆల్రెడీ వాళ్ళు లక్షల్లో అవైలబుల్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వెళ్ళే ఇంజనీర్ కూడా నేను C నేర్చుకుని వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వమంటే అవసరం లేదు, ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు కదా. న్యూ టెక్నాలజీ పైన దెర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్, దెన్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు డూ న్యూ టెక్నాలజీ. అయితే సార్ పేరెంట్స్ కూడా దేన్ని ప్రిఫర్ చేయాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? అలాగే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పడానికి మీరు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్తారు? ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళది చాలా అందరి యొక్క ఆలోచన అంటే జాబ్ అండి. 90% జాబ్, నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళాలని. నీకు ఆబ్వియస్లీ జాబ్స్ అవకాశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఉంటుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నార్మల్ మొబైల్ ఫోన్ ఉందండి, మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వచ్చింది. సో దట్ తేడా తెలుసు, రెండు బేసిక్ సేమే, ఎందుకంటే కాలింగ్, రిసీవింగ్ ఇది ఇంతవరకే సేమ్. కానీ మనకు స్మార్ట్ ఫోన్లో వచ్చేసరికి చూడండి, మనకు మెయిల్స్ చేస్తాము, వీడియోస్ చూస్తాము, వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్, ఆల్మోస్ట్ మినీ కంప్యూటర్ లాగా ఇట్స్ వర్కింగ్. ఈ రెండిట్లో నీకు స్మార్ట్ ఫోన్ కావాలా, నార్మల్ ఫోన్ కావాలంటే ఏమంటారు? ఆబ్వియస్లీ వాట్ ఇస్ యువర్ చాయిస్? బికాస్ టుడేస్ ఇట్స్ రిక్వైర్మెంట్. It's a requirement, right? It's a CSE like normal phone, and whereas CSE new courses like smartphone. Okay. Next రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకు అందరూ కొంచెం బెటర్ ప్యాకేజ్ ఉండాలనుకుంటారండి. నవేడేస్ ఏంటంటే 20-25,000 ప్యాకేజ్ ఇస్ నార్మల్ అయిందండి. 4 lakhs ప్యాకేజ్ ఇట్స్ వెరీ కామన్. ఇప్పుడు సిఎస్సి ఫండమెంటల్స్ తోటి మనము జాబ్ అపీర్ అయినప్పుడు జనరల్గా ఆఫర్ అందరికీ అదే లెవెల్ ఉంటుందండి. ఇప్పుడు మా దగ్గర కూడా చూస్తాం కదా, ఏదైనా అడిషనల్ టెక్నాలజీ నేర్చుకున్నప్పుడే బెటర్ ప్యాకేజ్ ఉంటుందండి. ఇప్పుడు మా దగ్గర కూడా మేము చెప్పాం, ఇప్పుడు 12 lakhs ప్యాకేజీ పిల్లలు వచ్చిందండి. ఈ 12 lakhs ప్యాకేజీ వాళ్ళకు ఫండమెంటల్స్తో రాలేదండి. వాళ్ళకి ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచి మేము ఈ టెక్నాలజీ సిలబస్ లేకపోయినా మేము నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొత్త కోర్స్ వచ్చింది, ఇంతకుముందుకు అవకాశం లేదు కాబట్టి వీఆర్ అడిషనల్గా కండక్ట్ చేస్తున్నాము. ఆ టెక్నాలజీ వచ్చిన పిల్లలకు మాత్రమే ఈ హయ్యర్ ప్యాకేజ్ వచ్చిందండి. అంటే ఇప్పుడు మీకు 3-4 lakhs ప్యాకేజ్ తోటి నువ్వు హ్యాపీగా, లేదు 10 lakhs పైన ప్యాకేజ్ కావాలి అంటే యూ మస్ట్ లెర్న్ ద టెక్నాలజీస్ అండి. ఆబ్వియస్లీ అంటే నీకు బెటర్ ప్యాకేజ్ కావాలన్నా, జాబ్ గ్యారంటీ కావాలన్నా, జాబ్ కూడా గ్యారంటీ కావాలన్నా. ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు అండి, మనం కూడా చూస్తున్నాం బయట ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోవాలి, న్యూ టెక్నాలజీ నేర్చుకోవాలి, లేకుంటే జాబ్ గ్యారంటీ లేదంటున్నారు. అంటే ఏంటంటే ఈ న్యూ టెక్నాలజీ నేర్చుకోకుండా దెర్ ఈజ్ నో జాబ్ గ్యారంటీ. బట్ ఆబ్వియస్లీ నౌ యూ వాంట్ జాబ్ గ్యారంటీ, దెన్ యూ హ్యావ్ టు ప్రిఫర్ CSE new courses. Otherwise, namesake you want to do CSE, then any CSE is okay. Yes, ఆ రకంగా మీరు చెప్పినట్టుగా చూస్తే ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ నిజంగా లక్కీ ఫెలోస్ అని చెప్పాలి. ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చింది, దీన్ని అడాప్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ కంపల్సరీ భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారు. మీరు అన్నదానికి ఒక మాట చెప్తానండి, జనరల్గా ఎల్డర్స్ కూడా చెప్తారు, లైఫ్లో సక్సెస్ కావాలంటే ఐదర్ యూ షుడ్ బి ఫస్ట్ ఆర్ ద బెస్ట్. ఎగ్జాక్ట్లీ. నా ఇప్పుడు ఫస్ట్ ఉండే అవకాశం వచ్చింది, ఇప్పుడు జాయిన్ అవ్వాలి. ఇప్పుడు 95లో వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ ఐటీ చేసిన వాళ్ళకు చాలా బెటర్ ఫ్యూచర్ ఉందండి. 95-2000 ఆ టైంలో ముందు ఎవరైతే కంప్యూటర్స్ జాయిన్ అయ్యారో మనకు తెలుసు, స్టేట్స్ వెళ్ళారు, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. సార్ సిఎస్సి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్లో ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయంటే ఏం చెప్తారు సార్? సిఎస్సి ఏఐఎంఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ బ్రాంచెస్ అండి. వరల్డ్ వైడ్ సర్వేస్లో మనం చూసినప్పుడు మోస్ట్ యాంటిసిపేటెడ్ కెరీర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్తారు. మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రకటించడం జరిగింది.
ఇందులో ఆపర్చునిటీస్ చాలా వాస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటే ఇప్పుడు ఏ సిస్టమ్ ఆటోమేషన్ చూసినా కూడా అందులో మనం మెషిన్ టు హ్యూమన్ ఇంటర్ఫేస్, హ్యూమన్ టు మెషిన్ ఇంటర్ఫేసెస్ మీదనే రోబోట్స్ కానీ వీటన్నిటి మీద కృత్రిమ విషయాల్లో మనకు ముందుకు సాగుతుందన్నమాట. అందుకనే చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మోస్ట్లీ నెట్వర్కింగ్ కంపెనీస్లో ఈ యొక్క ఏఐఎంఎల్ ఇంజనీర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. విప్రో, అమెజాన్, గూగుల్, బాష్, అడోప్ లాంటి మేజర్ కంపెనీస్ స్పెసిఫిక్గా ఏఐఎంఎల్ మీద రిక్రూట్మెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు తెలుసు గత 3 ఏళ్లలో చాలా స్టార్టప్ కంపెనీస్ వచ్చాయి. Nikki.ai కానీ, Arya.ai కానీ, లేకపోతే మంతన్ కానీ, సిక్టపుల్ కానీ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్లో కూడా స్పెసిఫిక్గా వీళ్ళని తీసుకొని ఎంప్లాయ్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఏఐఎంఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రిఫర్డ్ బ్రాంచెస్ ఇన్ ద వరల్డ్. ప్యాకేజెస్లో కూడా వరల్డ్ వైడ్ యూఎస్, న్యూజిలాండ్ వీళ్ళలో హైయెస్ట్ ప్యాకేజెస్ వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. రైట్. అయితే సార్ సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. దాని ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి సార్ ఫ్యూచర్లో? సైబర్ సెక్యూరిటీ చాలా అప్కమింగ్ ఫీల్డ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ ఆటోమేషన్కి వెళ్ళి మొత్తం ఇండస్ట్రీ మొత్తము కూడా కంప్యూటర్స్ మీద రన్ అవుతుంది, ఇంటర్నెట్ మీద రన్ అవుతుంది, కంప్యూటర్స్ మీద రన్ అవుతుంది. ఒక డేటా ఏమన్నా మనం అప్లోడ్ చేసాము అని అంటే అది ఇంకా ప్రైవేట్ అనేది ఉండదు, ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్లో ఉండిపోతుంది. దాన్ని హ్యాకింగ్ చేయటం కానీ, లేకపోతే అటాక్ చేయటం కానీ, సైబర్ అటాక్స్ కానీ, ఇంక్లూడింగ్ వార్ఫేర్ ఇప్పుడు చూసినట్టే కూడా సైబర్ అటాక్స్కి వెళ్తుంది. కాబట్టి ఈ సైబర్ సెక్యూరిటీకి చాలా డిమాండ్ త్రూ అవుట్ ద వరల్డ్ పెరిగింది. మోర్ పర్టికులర్ ఇన్ కంట్రీ లైక్ ఇండియా, బికాస్ మన దగ్గర ఉన్న ట్రోలింగ్ కానీ ఇవన్నీ యాక్టివిటీస్ చూసినప్పుడు సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఆటోమేషన్ అంటే డేటా ప్రైవసీ, తర్వాత డేటా రిట్రీవింగ్, తర్వాత డేటాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, తర్వాత వైరస్ రాకుండా యాంటీ వైరసెస్ని ఎలాగ ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలాగ మేనేజ్ చేయాలి. కాబట్టి మనం చూస్తే ఆర్మీలో, నేవీలో, పోలీస్ డిపార్ట్మెంట్స్లో, బూజ్ ఐలాండ్ లాంటి కంపెనీస్లో, డెలాయిట్లో, ప్రైస్ వాటర్ కూపర్స్లో చాలా చోట్ల ఇవి ఉన్నాయి. ఇంతే కాకుండా ఒక పర్సన్ సెక్యూరిటీ అనలిస్ట్గా సొంత ఆపర్చునిటీ, ఓన్ కన్సల్టెన్సీ పెట్టుకుని కూడా రానిచ్చవచ్చు అనమాట. అంతే ఆపర్చునిటీస్ సైబర్ సెక్యూరిటీలో ఉంటాయి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి మిర్యాలగూడ నుంచి కాలర్ కరీం లైన్లో ఉన్నారు. కరీం గారు. అవును సార్. కరీం గారు చెప్పండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. సార్ ఇప్పుడు సిఎస్సికి ఐటీకి తేడా ఏముందండి? ఇప్పుడు ప్లస్ కొత్త కోర్సెస్ వచ్చాయి కదా, దీనికి ఏమన్నా అప్లికేషన్ ఏదైనా దొరుకుతుందా? రేపు థర్డ్ ఇయర్ లో మళ్ళీ కోర్స్ చేసుకోవడానికి పిల్లలు సిఎస్సి చేస్తున్నారు. ఇప్పుడు రేపు మళ్ళీ వాళ్ళ థర్డ్ ఇయర్ లో కూడా ఈ కోర్సెస్ గురించి చెప్తారా, లేకపోతే ఓన్లీ సిఎస్సి చదువుకోవాలా వీళ్ళు? ఇప్పుడు అంటే మీరు కొత్త టెక్నాలజీ గురించి అడుగుతున్నారని? అవును సార్. కొత్త టెక్నాలజీ మరి బయట నేర్చుకోవాలండి. ఇప్పుడు సిలబస్లో లేదు కదా, అది సిలబస్ ఎప్పుడో డిజైన్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ చదివే వాళ్ళకి లేదు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చింది కదా అవకాశం ఉంది. ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకు వాళ్ళు బయట నేర్చుకోవాలండి. ఇప్పుడు బయట లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఆఫర్ చేస్తారు, మా దగ్గర మేము ఆఫర్ చేస్తున్నాము, పిల్లలకు అడిషనల్గా చెప్పిస్తున్నాము. లేదు అంటే మనం బయట నేర్చుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి నవీన్ లైన్లో ఉన్నారు. నవీన్ గారు. హలో. నవీన్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. సార్ మా ఫస్ట్ ఫేజ్లో బాబుకి సిఎస్సి విత్ ఐఓటీ ఉంటుందండి. సో నెంబర్ చెప్పడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెకండ్ డేటా సైన్స్ అంటున్నారు. ఐఓటీ చెప్పించలేదు ఇండియాలో. దెన్ నెక్స్ట్ ఇయర్స్ ఒక సెకండ్ రౌండ్ ఆఫర్ ఏఎంఎల్ ఆర్ డేటా సైన్స్ అంటున్నారు. వాట్ యువర్ ఒపీనియన్ సార్? అట్లేం లేదండి. ఇవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీ అన్ని ఒక లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇంకో విధంగా చెప్పాలంటే ఇంటర్లింక్డ్ కూడా. ఇప్పుడు ఐఓటీ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ముందు డేటా అండి. మనం మొబైల్ వాడుతున్నాం అంటే డేటా క్రియేట్ అవుతుంది. ఈ యూజ్ డేటా మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ చేస్తారు. అక్కడే మనకు మళ్ళీ ఐఓటీ లింక్ అవుతుంది. ఎందుకంటే ఒక డివైస్ వర్క్ అవుతుంది, ఆ డివైస్ ఐఓటీ, దాంట్లో ఉండే ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి సైబర్ సెక్యూరిటీ, ఇదంతా ఇంటిగ్రేటెడ్ అండి. వీళ్ళంతా కలిస్తేనే ఒకటి జరుగుతుంది. అంటే ఈ సిస్టంలో వీళ్ళు నలుగురు ఉండాలి, ఇవి ఒక్కరితోటి జరగదు. అంటే ఈ నలుగురు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అందుకోసం ఇవన్నీ సిఎస్సి లింక్డ్. అంతేగాని నేను ఐఓటీ చేస్తే నాకు తక్కువ అవకాశాలు ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని లేదు. మోరోవర్ మళ్ళీ వీళ్ళు ఈ టెక్నాలజీ వరకు కూడా కొన్ని ఇంటర్లింక్డ్ వీళ్ళు చదువుతారండి. ఎట్లాగైతే మనం సిఎస్సి ఫండమెంటల్స్ అందరికీ కామన్ అనుకుంటున్నామో, ఈ టెక్నాలజీ విషయంలో ఈ నలుగురి కూడా కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకోటి నేర్చుకోవడం కూడా వాళ్ళకి చాలా ఈజీ అండి. రైట్. సో మొత్తంగా వీటన్నిటికీ కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది, ఎవరికి తక్కువ ఉండదు, అందరూ ఇంపార్టెంట్. రైట్ సార్, మీరు చెప్పండి, డేటా సైన్స్కి సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి, దాని ప్రాముఖ్యత ఏంటి?
డేటా సైన్స్ కూడా చాలా అప్కమింగ్ ఫీల్డ్ అండి. ఇప్పుడు డేటా సైన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రతి ఏ ఆర్గనైజేషన్ రన్ కావాలన్నా ఇప్పుడు బ్యాక్ బోన్ ఫర్ రన్నింగ్ అన్ ఆర్గనైజేషన్ అంటే అది డేటా. సో ఎలక్షన్స్ దగ్గర నుంచి మనం ఏ రకంగా చూసినా కూడా డేటా ఉంటే తప్పితే ఫ్యూచర్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనేది తెలియదు. కాబట్టి డేటా అనాలిసిస్ అనేది, బిగ్ డేటా అనేది చాలా పెద్ద ఫీల్డ్ అయిపోయింది. సో డేటా ఇంజనీర్ ఎవరైతే ఉంటారో డేటాని రిట్రీవ్ చేయటము, తర్వాత ఈ డేటాలో ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటే డేటాని ఎలాగ ప్రిడిక్ట్ చేసుకోవటము, సెలెక్ట్ చేసుకోవటం అనేది డేటా ఇంజనీర్స్ చేస్తారు. దాన్నే ఇప్పుడున్న న్యూ టెక్నికల్ టర్మ్స్లో బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఆర్గనైజేషన్స్ ప్రెడిక్టివ్ అనాలిసిస్ కానీ, పాలసీ ఫార్మేషన్ కానీ, ఫ్యూచర్ ఎలాగా మార్చుకోవాలి అని అంటే అది డేటాని ఎలా అనలైజ్ చేసి మనం దాన్ని ఫార్వర్డ్ ప్రెడిక్టివ్ అనాలిసిస్ కానీ ఎలాగ వాడుకుంటాము అనే యాంగిల్స్ చూడాలి అని అంటే డేటా సైన్స్ ఉంటుంది. కాబట్టి డేటా సైన్స్లో ఉండేవాళ్ళు కూడా జేపీ మార్గన్ లాంటి కంపెనీస్, అమెజాన్, వీళ్ళందరూ కూడా డేటా సైన్స్ ఇంజనీర్స్ని చాలా వాడుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు జెన్ డ్రైవ్ లాంటి, వీఫ్రేస్, డేటా వీవ్ ఇలాంటి స్టార్టప్స్ కంపెనీస్లో కూడా చాలా అవకాశాలు వీళ్ళకు ఉంటాయి అన్నమాట. తర్వాత ఓన్ డేటా కన్సల్టెన్సీ కూడా పెట్టుకోవచ్చు. రైట్. సో మరో కోర్స్ ఐఓటీకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి సార్? ఐఓటీ అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అది చాలా అప్కమింగ్ ఫీల్డ్. ఎందుకంటే ప్రతి ఇంట్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉంటామో డే టు డే ఇంటరాక్షన్స్లో కావాల్సిన విషయాలన్నీ కూడా ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఉంటాయి. మనం ఇంట్లోకి వెళ్ళగానే స్విచ్ వేయకుండా లైట్ వెలగటం కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్స్ ఆఫ్ చేసుకోవటం కానీ, ఫ్యాన్ ఆన్ చేయటం కానీ, ఇట్లాంటి రకరకాల యాక్టివిటీస్ ఏదైతే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్స్లో ఉంటాయో దాన్ని ఐఓటీ అని ఉంటుంది. దాంట్లో చాలా ఆపర్చునిటీస్ బోత్ మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ మనము చూసుకున్నప్పుడు కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్లో ఉంటాయి. అలాగే చాలా స్టార్టప్స్లో కూడా మనం చూస్తే ట్రిల్బ్రిట్ కానీ, థింగ్స్ క్లౌడ్లో కానీ ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో కూడా వీళ్ళకి ఐఓటీలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ హ్యూమన్ యాక్టివిటీస్ జరిగే దాని ఆటోమేషన్ ఎక్కడైతే ఉంటుందో అన్ని చోట్ల ఉంటాయి, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ అండ్ స్మార్ట్ ఫార్మింగ్ దీస్ డేస్. రైట్. సో సార్ స్ఫూర్తి కాలేజ్లో హైయెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఎంత ఉంది అంటే ఏం చెప్తారు సార్? స్ఫూర్తి కాలేజ్లో మాకు 300 పైగా ప్లేస్మెంట్స్ ఇప్పుడు వచ్చాయి. ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి 11.3 lakhs ప్యాకేజ్ సిస్కో లాంటి మల్టీనేషనల్ కంపెనీలో రావడం జరిగింది. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ లైన్లో ఉన్నారు. లక్ష్మణ్ గారు. నమస్కారం లక్ష్మణ్ గారు, చెప్పండి. సార్ నమస్తే అండి. మా బాబు డిప్లొమా చేశాడు సార్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్లో. అతను డిప్లొమా చేశాడు సార్ బాబు. చెప్పండి. ఇప్పుడు ఇతనికి ప్లేస్మెంట్ లో సీట్ రాలేదండి. ప్లేస్మెంట్ లో సీట్ రాలేదు. మేము ఎస్పీ క్యాండిడేట్ సార్, మేము ఎస్పీ. ఇప్పుడు ఎలా సార్ ఇప్పుడు ప్రాసెస్? మాకు ఇప్పుడు ప్లేస్మెంట్ లో సీట్ వస్తే ఫ్రీ ఉంటుందని చెప్పారు. అదే కౌన్సిలింగ్ లో సీట్ రాలేదు, అయిపోయింది. కానీ డిప్లొమాకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వచ్చు. బీటెక్ సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీలో జాయిన్ అయ్యేది. ఆ కౌన్సిలింగ్ అదంతా ప్రాసెస్ అయిపోయిందండి, కంప్లీట్ అయింది కూడా అది. రైట్. సో మనం సార్ ఏదైతే కొత్త కోర్సులు అనుకుంటున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఈ డేటా సైన్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక యావరేజ్ స్టూడెంట్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏం చెప్తారు సార్? ఏదైనా కంప్యూటర్స్ అండి. ఇప్పుడు కంప్యూటర్స్ నేను జాయిన్ అయ్యాను అంటే నేను నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కాబట్టి అది కష్టం ఉండదు. కాకపోతే కొత్తవి వచ్చేది, ఇప్పుడు ఇదివరకు నేర్చుకునేది ఇప్పుడు నేర్చుకునేది ఉంది. ఎట్లా కంప్యూటర్ సైన్స్ లాంటి మనం కోర్స్ ఆఫ్ చేసుకున్నప్పుడు ఈ నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలండి. నువ్వు నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా లేనప్పుడు ఉద్యోగానికి నువ్వు సిద్ధంగా లేవని అర్థం. ఎందుకంటే ఎవరికైనా నాలెడ్జ్ రావాలంటే యూ మస్ట్ లెర్న్ అండ్ యూ మస్ట్ అడాప్ట్ ఇట్. కాబట్టి కష్టం ఉండదండి. మేబీ నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా కంప్యూటర్ సైన్స్ వస్తే ఏదైనా కష్టం. అంతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓకే రైట్. సో సార్ మీరు చెప్పండి, స్ఫూర్తి కాలేజ్లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు స్టూడెంట్స్కి? ప్లేస్మెంట్ ట్రైనింగ్ అంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇండస్ట్రీ ఏమి ఎతుకుతుందో లేకపోతే ఏమి ఎదురు చూస్తుందో దానికి అనుగుణంగా తయారు చేయటమే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అంటాము. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని బట్టి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డివిజన్ మంచి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. విద్యార్థి కోసం ఇప్పుడు ఇండస్ట్రీ ఏం చూస్తుంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, తర్వాత ఎటికెట్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్. ఈ స్కిల్స్ అన్నీ మేము ఫస్ట్ ఇయర్ నుంచే ఒక స్టేజ్ వైజ్ ప్లాన్ ప్రకారము ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మొదటిగా అకాడమిక్స్ ఇంపార్టెంట్, అది మార్కుల ద్వారా యూనివర్సిటీ టెస్ట్ చేస్తారు.
రెండోది ఏంటంటే ఇండస్ట్రీ చూసేది సర్టిఫికేషన్. అంటే ఇండస్ట్రీలో నేను ఇండస్ట్రీ రెడీ అని ఎలా తెలుస్తుంది? నేను 2-3 సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ లేకపోతే ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో బీటెక్ ఉంటే ఆ సర్టిఫికేషన్ మనకు ఉంటుంది. మూడవదిగా ఏ కంపెనీలు చూసినట్టయినా ఇన్ఫోసిస్ చూస్తే ఇన్ఫిటిక్యూ అని సెపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది, సెపరేట్ ఒక ఎగ్జామినేషన్ జరుగుతుంది. టీసీఎస్ వాళ్ళు ఇంకొక ఎగ్జామినేషన్ రన్ చేస్తున్నారు. ఇలాగా ఏ కంపెనీకి కావాల్సిన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ కంపెనీస్ ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో ముందుగా స్టూడెంట్స్కి అందజేసి దాన్ని రెడీ చేసి అకాడమిక్స్తో పాటు ఇండస్ట్రీ రెడీనెస్ కూడా మేము క్రియేట్ చేసి చేస్తాం. అందుకనే ఇలాంటి 11.3 lakhs లాంటి ప్యాకేజెస్ మాకు వచ్చింది. రైట్. సో సార్ మీరు చెప్పండి సార్, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎంచుకునే టైంలో ఒరిజినల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఎట్లా ఉంటాయి, పొరపాట్లు, తర్వాత పేరెంట్స్ ఆ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? చాలామంది పొరపాటు చేస్తారండి, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఏంటంటే మేజర్ చేసే పొరపాటు ఏంటంటే ఏదో ఒక ఆప్షన్ పెడదాము తర్వాత వచ్చిన తర్వాత చూసుకుందామని. జనరల్గా ఏంటంటే వచ్చిన తర్వాత కాలేజ్ ఏదో అలాట్ అవుతుంది, కోర్స్ ఏదో అలాట్ అవుతుంది, నాకు ఆ కాలేజ్ ఇష్టం లేదు, నాకు కోర్స్ ఇష్టం లేదు అంటారండి. కానీ మనం పెట్టేటప్పుడే మనకి ఇష్టమైన కాలేజ్, మనకి ఇష్టమైన కోర్స్ చూసే పెట్టాలండి. అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు అది కాలేజ్ ఇష్టం లేదు, ఆ కోర్స్ ఇష్టం లేదు, అది నువ్వు ఆప్షన్ పెట్టకూడదండి. నువ్వు 100 ఆప్షన్లు పెట్టావంటే 100 ఆప్షన్లు ఏది వచ్చినా యూ షుడ్ బి రెడీ ఫర్ ఇట్, బికాస్ విల్లింగ్లీ నువ్వు ఆప్షన్ పెట్టుకోవాలి. అంతేగాని ఒక 20 ఆప్షన్స్ నేను ఇంట్రెస్ట్తో పెట్టి మిగతా నా ఇష్టం ఉన్నట్టు పెట్టి అది చాలామంది చేస్తారండి. రెండో పొరపాటు ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లల మీద వదిలేస్తారండి. ఎందుకంటే వీళ్ళకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదని. లేకపోయినా పర్లేదండి, మనం పక్కన కూర్చొని వాళ్ళు ఏ కాలేజ్ పెడుతున్నారు, ఏ కోర్స్ పెడుతున్నారు, ఏ ఆర్డర్లో పెడుతున్నారని చూడాలి. అదొకటి ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. ఆ పొరపాటు చేసిన దాంట్లోనే అలాట్ అయింది అనుకోండి, తర్వాత ఎందుకంటే మళ్ళీ యూ కెనాట్ చేంజ్ అండి. ఒకసారి మనం కోర్స్ జాయిన్ అయిన తర్వాత 4 years యూ హ్యావ్ టు కంటిన్యూ. ఇప్పటివరకు మన కాలర్ అడిగాడు, మా కౌన్సిలింగ్లో అయితే ఫ్రీ సీట్ అంటే ఫీ రింబర్స్మెంట్ వస్తుందని. అంటే అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మేనేజ్మెంట్లో మళ్ళీ అందరూ అఫోర్డ్ చేయలేరు, కాబట్టి దే హ్యావ్ టు టేక్ కేర్. అండ్ రెండో విషయం ఏంటంటే ఈసారి చేంజెస్ వచ్చాయండి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటంటే లాస్ట్ ఇయర్ అన్ని కోర్సులు ఒకటే విండోలో ఉంది, ఇప్పుడు అన్ని కోర్సులు 4 windows డివైడ్ చేశారు. దట్ ఈస్ ద మేజర్ చేంజ్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఒకటే విండో అని చెప్పేసి ఆ ఒకటే విండోలో ఎంట్రీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇంట్లో ఎవరికైతే కంప్యూటర్ ఉండదో, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండకుండా బయట ఇంటర్నెట్ సెంటర్స్ పైన ఇంకోవరకైనా హెల్ప్ మీద డిపెండ్ అయ్యి దే కెనాట్ యూస్ ఫర్ మచ్ టైం. అక్కడ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో చాలామంది పొరపాటు చేశారండి. ఒక 20,000-30,000 నౌ దే ఆర్ చాలా బాధపడుతున్నారు, మాకు ఇది కాలేజ్ ఇష్టం లేదు, ఈ కోర్స్ ఇష్టం లేదు అని. కానీ ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకోవడంలో పొరపాటు అయింది. ఇప్పుడు మనం ఈ సిఎస్సి కోర్సెస్ అన్నాం కదా, ఈ సిఆర్సి అని, అది సపరేట్ కేటగిరీ చేశారండి. సిఆర్సి అని కేటగిరీ అంటే కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్. ఇవన్నీ బాటంలో పెట్టారండి 5 categories. అది అసలు చాలామంది చూడలేదు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఉన్నాయి అని అనుకుంటున్నారు. పేరెంట్స్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్. అండ్ ఇంకో విషయం, కోడ్స్ విషయంలో చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంలో కూడా వాళ్ళు పొరపాటు చేసి తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఒకసారి కోడ్స్ గురించి చెప్తారు? ఎస్, కోర్స్ అంటే స్టార్టింగ్ మనకి ఎంటర్ అయినప్పుడే అన్ని కోర్స్ చేశారండి. అక్కడ చూసుకోవాలండి. ఎందుకంటే ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మీకు డిస్క్రిప్షన్ ఉండదండి, ఓన్లీ కోర్స్ ఉంటుంది. ఇప్పుడు న్యూ కోర్సెస్కు మేజర్గా మనం చెప్పుకోవాల్సి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండి. అందుకోసం సిఎస్ఎం అని పెట్టారండి, కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్ ఈ డేటా సైన్స్కి వచ్చేసి సిఎస్డి అండి, అంటే కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్. నెక్స్ట్ మనకు సైబర్ సెక్యూరిటీకి వచ్చేసి సిఎస్సి, ఐఓటీకి వచ్చేసి సిఎస్ఓ. రైట్. సో మొత్తంగా స్ఫూర్తి కాలేజ్లో ఆఫర్ చేస్తున్న కోర్సుల గురించి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. ఇది వాల్టీ స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.